First ever factory outlet, Mukunda Jewelers. లెస్ ఎక్స్పెన్సెస్ మోర్ సేవింగ్స్ అంటూ కూడా ట్యాగ్ లైన్ చెబుతూ కూడా ఒక జ్యువెలర్స్ అయితే మన అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది. మరి అబ్బాయిల విషయానికి వచ్చేటప్పటికి ఏంటి, మరి అబ్బాయిల మనం గోల్డ్ వేసుకోమా? మనకు కూడా కావాలి కదా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్, లెస్ ఎక్స్పెన్సెస్ మోర్ సేవింగ్స్ అంటూ కూడా ట్యాగ్ లైన్ చెబుతూ కూడా ఒక జ్యువెలర్స్ అయితే మన అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది. అదే ముకుందా జ్యువెలర్స్. మరి ముకుందా జ్యువెలర్స్లో ఇప్పటివరకు అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది కూడా అమ్మాయిలకు చూపించారు, చూసాము, అంత బాగానే. కానీ మరి అబ్బాయిల విషయానికి వచ్చేటప్పటికి ఏంటి, మరి అబ్బాయిల మనం గోల్డ్ వేసుకోమా? మనకు కూడా కావాలి కదా. మెయిన్గా రింగ్స్, బ్రేస్లెట్స్, చైన్స్, ఇలా బోల్డ్ అన్ని కూడా ఇక్కడ కూడా మా దగ్గర బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయని కూడా అంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ముకుందా జ్యువెలర్స్ వారి కొత్తపేట బ్రాంచ్ కూడా వచ్చేసాను. మరి ఇక్కడ అబ్బాయిలకి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయన్నది కూడా నేను మీకు చూపించేస్తాను. మరి వెళ్ళిపోతాం పదండి. ఆయన నమస్తేనా. నమస్కారం. నా మీ పేరు? నా పేరు సాయి సార్. సాయనా. ఓ, ముకుందా జ్యువెలర్స్లో అసలు మేకింగ్ ఛార్జెస్ ఉండవు, అండ్ దాంతోపాటు కూడా లేడీస్కి గోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయని అందరూ చెప్తున్నాం, మేము చూస్తున్నాం. కాకపోతే అబ్బాయిల విషయానికి వచ్చేటప్పటికి మమ్మల్ని ఎందుకు వెనకాల దొక్కేస్తుంటారు? వెనకాల ఏం దొక్కలేదు సార్, మన దగ్గర కూడా అబ్బాయిలకు చాలా మంచి కలెక్షన్ వస్తున్నాయి. బ్రేస్లెట్స్ లో కనుక చూసుకుంటే కనుక మనకు రుద్రాక్షలో మెంబర్ ఆఫ్ వెరైటీ ఉంది, అండ్ 18 క్యారెట్ లో కూడా మనకు మెంబర్ ఆఫ్ వెరైటీ ఉంది, ప్లస్ సిజెడ్ కాంబినేషన్ లో కూడా మనకు మంచి కలెక్షన్ ఉంది, అండ్ కాస్టింగ్ కానీ రెగ్యులర్ డిజైన్స్ కానీ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చెప్పినట్టు ఈ రుద్రాక్షది చాలా బాగుంది అన్న. ఈ రుద్రాక్ష వచ్చేసి మనకు రెగ్యులర్ టైప్ తీగచో చుట్టినట్టు కాకుండా మనకు క్యాప్స్ లాగా వచ్చింది చూసారా, మొత్తం గోల్డ్ తోటి అల్లినట్టు చాలా బాగుంటది. ఇవి లేటెస్ట్ ప్రెసెంట్ ట్రెండింగ్, మన దగ్గరనే లాంచ్ అయ్యాయి అన్నమాట. ఈ కలెక్షన్ అంతా కూడా ప్రెసెంట్ మీరు చేయికి పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటది. రుద్రాక్షలా కనిపించకుండా చాలా డిజైన్ కూడా వెరైటీగా ఉంటుంది అనమాట. ఓకే. సో ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ కైండ్ ఆఫ్ అంటే ఒక ట్రెడిషన్ని దాంతోపాటు కూడా కొంచెం ఆ గోల్డ్ని రెండు మిక్స్ చేసి చూపించడం అనేది కూడా ట్రెండ్స్ అనేది కూడా వస్తుంది. కానీ ఈ రుద్రాక్ష మోడల్ అనేది చాలా బాగుంది. ఇందులో కూడా డిఫరెంట్ సెట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ రెగ్యులర్ మోడల్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎవరైనా కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ వాళ్ళందరూ కూడా ఎక్కువ యూజ్ చేసే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఎక్కువగా బ్రాస్లెట్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏ కైండ్ ఆఫ్ డిజైన్స్ ఎక్కువగా అడుగుతుంటారు? ఎక్కువగా రెగ్యులర్ టైప్ ఇప్పుడు మీరు పట్టుకున్నారు కదా, ఇలాంటి డిజైన్స్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తారు. ఈ డిజైన్స్ కూడా చూసారు కదా, కాస్టింగ్ వస్తుంది మనకు, మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది, షైనీ ఫినిషింగ్ వస్తుంది. ఈ డిజైన్ కూడా కటింగ్ వల్ల మనకు షైనింగ్ ఎక్కువ ఉంటుంది. డిజైన్ మంచిగా ఎలివేట్ అవుతుంది మన చైలం మీద, బాడీ మీద. ఓకే, లాక్ అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చేసారు. యూజువల్ గా హుక్ టైప్ లో ఉంటే అది ఏమైనా కొంచెం ప్రాబ్లం వస్తుందా? ప్రాబ్లం ఏం లేదు, ఇది లేటెస్ట్ మనకు లాకింగ్ బాగుంటుంది అన్నమాట, స్ట్రాంగ్ ఉంటుంది. 2 క్లిప్స్ లాగా వచ్చి డిఫరెంట్ గా ఉంటుంది. అది కూడా మనకు హుక్ పెట్టినట్టు కనిపించకుండా డిజైన్ మొత్తం కవర్ అవుతుంది అనమాట. ఈ కైండ్ ఆఫ్ హుక్ లాంటిది అయితే నేను ఎక్కడ చూడలేదు. లాక్ సిస్టమ్ టైప్ లో వాళ్ళ హ్యాండ్ సైజ్ తగ్గట్టు ఆ టైట్ అనేది కూడా చేసుకోవచ్చు కదా, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే బ్రేస్లెట్స్ విషయానికి వచ్చేటప్పటికి చాలా మంది అబ్బాయిలు కూడా కొన్ని పర్టికులర్ డిజైన్స్ అనేది కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా. పర్టికులర్ డిజైన్స్ ఇప్పుడు మన దగ్గర చూపిస్తాం సార్, మన దగ్గర నచ్చలేదు అనుకోండి, మనం ఆర్డర్ కూడా ప్లేస్ చేసి వాళ్ళకి ఎలాంటి టైప్ డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్స్ మనం ఆర్డర్ మీద కూడా చేసి ఇస్తాం అనమాట మనం కస్టమర్స్కి, ఎలాంటి డిజైన్ అయినా సరే. ఓకే. సో ఈ మోడల్ కూడా బాగుంది. అంటే ఇది ఓల్డ్ ట్రెడిషన్ మోడల్, కాకపోతే ఎవర్ గ్రీన్ డిజైన్ సార్. ఎవర్ గ్రీన్ డిజైన్ మనకు షైనింగ్, ఇది హాలో వస్తుంది, లైట్ వెయిట్. ఇది ఓన్లీ 25 గ్రామ్స్. చూడడానికి మనకు 40 గ్రామ్స్ లుక్ కనిపిస్తుంది, కానీ ఓన్లీ 25 గ్రామ్స్ లో చాలా ఫినిషింగ్ కూడా చూసుకోండి, చాలా బాగుంటుంది మనకు వర్క్మెన్షిప్ కానీ ఏదైనా కానీ. కానీ అదే ఫస్ట్ చూసినప్పుడు మీరు అన్నట్టు కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ 25 గ్రామ్స్ లోనే అంటే చాలా బాగుంది భయ్యా, చాలా బాగుంటుంది. చెయ్యికి కూడా నిండుగా ఉంటుంది మనం వేసుకుంటే. చూడండి, కిందికి వదలండి. చాలా హెవీ లుక్ వస్తుంది, గ్లాసీ ఫినిషింగ్ చూడండి, షైనింగ్ కానీ
ఈ ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్ దానికి తగ్గట్టు సో మొత్తం మీరే మొత్తం చేసి ఇచ్చేస్తుంటారు. మేమే చేస్తాం సార్, మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, మేమే చేసిస్తాం. ఇలాంటి కస్టమైజ్ ఒకవేళ మీకు డిజైన్లో ఏమైనా మార్పులు కావాలన్నా మనం ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము కాబట్టి ఇలాంటి డిజైన్ అయినా మనం కస్టమైజ్ చేసి ఇస్తాము. అంటే ఇందులో కూడా కొన్ని క్లాసీ లుక్ అనేది చూపించిన తర్వాత కూడా అందులో కూడా కొంతమంది డైమండ్స్ కూడా కావాలనుకుంటూ ఉంటారు, కొన్ని ఏదైనా కానీ ఎలిమెంట్స్ యాడ్ చేయమని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు కదా. ప్రతిదీ కూడా మనం కస్టమర్కి రిక్వైర్మెంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఇది ఈ బ్రేస్లెట్ తీసుకోండి, ఇది చూడండి, ఇది మీకు ఇది టోటల్ డైమండ్ వర్క్ వస్తుంది అనమాట. కానీ ఇందులో ఉండేది స్వరోస్కి సీజర్స్ యూజ్ చేసింది. ఇది టోటల్ కాస్టింగ్ వర్క్ ప్లస్ మనకు ఈ వర్క్ వచ్చేసి డైమండ్ వర్క్ వస్తుంది. చూడడానికి డైమండ్స్ లానే ఉంటుంది కానీ ఇవి డైమండ్స్ కాదు, స్వరోస్కి సీజర్తో చేసింది. ఓకే, ఈ ఫినిషింగ్ కానీ మీకు అది కూడా మనం అప్ టు 2 to 12% వేస్టేజెస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం ప్రతిదానికి. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ప్రతిది కూడా 2 to 12% మధ్యలోనే ఉంటుంది వేస్టేజ్ అనేది. ఈ స్టోన్స్ కూడా ఉన్నాయి కదా, ఈ ప్రతి స్టోన్స్ కూడా మనం ఏదైతే రూపాయి తీసుకుంటామో కస్టమర్ దగ్గర వాళ్ళకి మళ్ళీ మనం 65% రిటర్న్ ఇస్తాం అనమాట ఆ రూపాయిలో. కానీ ఇది ఎక్కడ వినలేదు భయ్యా, ఓన్లీ మన ముకుందలోనే స్పెషల్ సార్ ఇది. ఓకే, ఇది ఏ రూపాయి ఎలాంటి స్టోన్ ఆల్ స్టోన్స్ కి మనం 65% రీసేల్ ఇస్తున్నాం మనం, ఎనీ స్టోన్. ఓకే, స్టోన్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం మీరు రిటర్న్లో 65% రీసేల్ ఇస్తున్నాం. ఓకే, అండ్ ఈ అన్ని మోడల్లో కల్లా నాకు ఇంకొకటి డిఫరెంట్గా అనిపించింది అంటే ఇదేంటి భయ్యా, అసలు ఇది గోల్డేనా? ఇది గోల్డే సార్, ఇది ప్లాటినం లుక్ కనిపిస్తుంది మనకు. ఇది రోజ్ గోల్డ్ అండ్ వైట్ గోల్డ్ కాంబినేషన్ వస్తుంది, 2 టోన్ కాంబినేషన్ ఉంటాం అనమాట మనము. ఓకే, ఇది టోటల్ ఇటాలియన్ మిషన్ మేడ్ వస్తుంది మనకు. ఇది 18 క్యారెట్ తోటి వస్తుంది మొత్తం కూడా, మనకు చూడడానికి ప్లాటినం లాగా లుక్ ఉంటుంది. ఓకే, అంటే రీసెంట్ టైమ్స్ లో ప్లాటినం కూడా ఇష్టపడే వాళ్ళు కూడా ఎక్కువ మంది అవుతున్నారు కదా. అవును సార్, అందుకే మనం ఈ కలెక్షన్ లాంచ్ చేసాం సార్ స్పెషల్. ఇదే మీరు అన్నట్టు ఇదైతే ఇది మధ్యలో ఉండేది ప్లాటినమా లేకపోతే గోల్డా? గోల్డే సార్, మనకు రోడియం పాలిష్ వస్తుంది అనమాట. కంప్లీట్ గోల్డ్. కానీ ఈ మోడల్ మాత్రం చాలా డిఫరెంట్ ఉందండి. ఎవరైతే ప్లాటినం ఇష్టపడుతూ ఉంటారో ప్లాటినం మరైతే అఫోర్డబుల్ అనేది కూడా కొంచెం అవతలకి వెళ్తూ ఉంటుంది. కొంతమంది అయితే ఇంట్లో వాళ్ళు కూడా నచ్చరు. కానీ గోల్డ్లోనే ఈ కైండ్ ఆఫ్ ప్లాటినం స్టైల్లో కనిపించడానికి మాత్రం స్పెషల్గా ముకుందా జ్యువెలర్స్లో డిజైన్ చేయిస్తూ ఉన్నారు. జెంట్స్ అందరూ రెగ్యులర్ టైప్ డిజైన్స్ నచ్చారు, కొంతమంది ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు, వాళ్ళ కోసం ఈ కలెక్షన్ అనమాట. ఇందులో కూడా మెంబర్ ఆఫ్ వెరైటీ, చాలా వెరైటీ ఉంది మన దగ్గర. కానీ ఇది మాత్రం చాలా ట్రెండీగా కనిపిస్తుంది భయ్య. ఈ కైండ్ మనం చాలా తక్కువ చోట్ల చూసాం. ఇది చూడండి, ఇది కూడా మనకు డైమండ్ కట్ లాగా వస్తుంది డిజైన్ కూడా. మధ్యలో మొత్తం వైట్ గోల్డ్ తోటి వస్తుంది, సైడ్ వచ్చేసి రోజ్ గోల్డ్ వస్తుంది. 2 టోన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది డిజైన్. నార్మల్గా ఇందులో వెయిట్ కానీ లేకపోతే వేస్టింగ్ ఛార్జెస్ కానీ లేకపోతే ఎలా మేకింగ్ ఛార్జెస్? దీనికి ఓన్లీ మేకింగ్ పడుతుంది సార్, మన దగ్గర వేస్టేజ్ ఉండదు. దీనికి మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఛార్జెస్. మేకింగ్ ఛార్జెస్, ఓకే. దీనికి నార్మల్గా రెగ్యులర్గా నేను వేసుకున్న ఇప్పుడు ఈ గోల్డ్ బ్రేస్లెట్కి డిఫరెన్స్ ఏమొస్తుంది? డిఫరెన్స్ అంటే మనకు ఇది ఇటాలియన్ మిషన్ మేడ్ వస్తుంది సార్, మనకి ఫినిషింగ్ మనకు రోజ్ గోల్డ్ వస్తుంది అనమాట, అది ఎల్లో గోల్డ్ వస్తుంది. అంటే ప్రైస్ విషయంలో ఏమన్నా ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. 18 క్యారెట్కి 18 క్యారెట్ కాస్ట్ ఛార్జ్ చేస్తాం మనము, దానికి 22 క్యారెట్కి 22 క్యారెట్ రేట్ ఛార్జ్ చేస్తాం. ఓకే, బోల్డ్ అన్ని డిజైన్స్ ఉన్నాయి భయ్యా. మెంబర్ ఆఫ్ డిజైన్స్ సార్, జెంట్స్కి అయితే చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మనకి. అంటే ఇదే కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే మెయిన్గా మన ఇండియాలో మిడిల్ క్లాస్ పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్లోనే తక్కువ వెయిట్లోనే కొంచెం గ్రాండియర్ లుక్ ఉండాలి అని అనుకుంటారు, చేతికి మాత్రం మంచి బ్రేస్లెట్ ఉండాలి అని అనుకుంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం ఏమైనా డిజైన్స్ ఏమైనా? అలాంటి వాళ్ళ కోసం కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ డిజైన్ తీసుకున్నారు అనుకుంటే ఇది మనకు చూడడానికి సేమ్ ఇంతకు ముందు చూపించాను కదా మీకు హెవీగా, ఇది కూడా మీకు 14 గ్రామ్స్లో వస్తుంది. చూడడానికి 30-35 గ్రామ్స్ కనిపిస్తుంది లుక్ వైజ్ చూస్తే. ఓకే, నాకు 14 గ్రామ్స్లో హాలో డిజైన్. ఇది రెగ్యులర్ ప్యాటర్న్, ఎవర్ గ్రీన్ ప్యాటర్న్ అనమాట. సో రెగ్యులర్ ప్యాటర్న్ లా కనిపిస్తూ ఉన్నా కానీ కొంచెం స్పెషల్ టచ్ మాత్రం ఇచ్చారు. డీటెయిలింగ్ గా చూస్తుంటే అర్థమవుతుంది భయ్యా. పైన కటింగ్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే పైన కటింగ్ వల్ల షైనింగ్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది, ప్లస్ పైన కటింగ్ ఉంది కదా, దాంతో లుక్ బాగుంటుంది ఇంకా మనకు బ్రేస్లెట్. ఓ సూపర్. మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గట్టు అలాగే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గట్టు అండ్ దాంతోపాటు కూడా మెయిన్గా జెంట్స్కి ఇష్టపడే సో కొంచెం ప్లాటినం లుక్లో ఉండేది కూడా చూపెట్టారు. ఇప్పుడు కొంచెం హై రేంజ్కి వెళ్దాం. ఎవరైనా కానీ బ్రాస్లెట్ పెట్టుకునేటప్పటికి మొత్తం మన చైనే చూడాలనుకుంటారు కదా. అవునవును, సో గోల్డ్ కనిపించాలి అని అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం డిజైన్ అనేది కూడా ఉన్నాయి కదా భయ్యా? ఉన్నాయి సార్. ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ అంతా కూడా మనకు అవే వస్తాయి అనమాట. మీకు ఇది ఫస్ట్ తీసుకుంటే కనుక మీకు ఇది 40 గ్రామ్స్ వరకు వస్తుంది నియర్లీ. ఓకే, ఇది చూడండి, ఇది మనకు చెయ్యి మీద కూడా గ్రాండ్గా ఉంటుంది. డిజైన్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఇట్లా కట్ లాగా వచ్చి మనకు మ్యాట్ ఫినిషింగ్ వచ్చి షైనీ, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది మనకు. ఒకే డిజైన్ రెగ్యులర్ గా కాకుండా 3 టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి మనకు డిఫరెంట్ గా. చెయ్యికి పెట్టుకుంటే కూడా మనకు చాలా గ్రాండ్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది అనమాట. లుక్ చూడండి, లుక్ మాత్రం చాలా గ్రాండియర్ గా కనిపిస్తుంది. ఎన్ని గ్రామ్స్ టోటల్ అయితే? 40 గ్రామ్స్ వరకు వస్తుంది. 40 గ్రామ్స్ వరకు వస్తుంది.
మరి దీని విషయంలో కూడా సేమ్ అలాగే మన ముకుంద స్పెషల్ అయితే ఉందన్నమాట. 2 to 12% వేస్టేజ్ అన్నిటి 2 to 12. 2 అంటే స్టార్టింగ్, ఎండింగ్ హైయెస్ట్ వేస్టేజ్ మనకి 12% సార్. బ్రేస్లెట్స్ గురించి చూపించారు. అంటే బ్రేస్లెట్స్ అంటే కొంచెం ఎవరన్నా కానీ ఇష్టపడితే అవి వేసుకోవాలనుకుంటారు. కాకపోతే రెగ్యులర్గా అందరూ వేసుకునేది ఏంటంటే మెయిన్ రింగ్స్కి వెళ్ళిపోతుంటారు అబ్బాయిలు అయితే. అమ్మాయిలైనా కానీ గిఫ్ట్లు ఇవ్వడానికైనా కానీ వీళ్ళు సొంతంగా పెట్టుకోవడానికైనా కానీ కనీసం చేతికి ఒక రింగ్ అయినా ఉండాలని అనుకుంటారు. మరి రింగ్ మోడల్స్ ఏమైనా ఉన్నాయా? మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసి చూసి అలసిపోవాల్సిందే. డిజైన్స్ అన్ని కలెక్షన్ ఉంటాయి మన దగ్గర. మరి అయితే మన కోసం సాయి భాయ్ ఇప్పుడైతే మరి ప్లెంటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్న రింగ్స్ అయితే తీసుకొని వచ్చేసారు. మరి ఆ రింగ్స్ అనేది కూడా ఒక్కొక్కటి చూసేద్దాం. సాయి భాయ్ మొత్తానికి అయితే చాలా కలెక్షన్ అనేది కూడా తీసుకొని వచ్చావు. ఫస్ట్ స్మాల్ నుంచి మొదలెడదామా, బిగ్ నుంచి మొదలెడదామా? మీరు ఎలా అంటే అలా. ఓకే, సో ఫస్ట్ బిగ్ నుంచే మొదలెడదాం. అండ్ వెంకటేశ్వర స్వామిది చాలా బాగుంది భయ్య. ఇది మొత్తం కూడా యాంటిక్ ఫినిషింగ్ అనమాట. మనకు యాంటిక్ లో మనకు స్పెషాలిటీ ఏంటంటే మనకు డిజైన్ అనేది డీటెయిలింగ్ గా కనిపిస్తుంది. మనం ఇప్పుడు మూర్తిని చూసుకుంటే మనకు వెంకటేశ్వర స్వామిని చూసుకుంటే మనకు ఫేస్ కానీ బాడీ కానీ మొత్తం చాలా డిజైన్ కానీ ఎక్సలెంట్ గా మనకు డీటెయిలింగ్ గా కనిపిస్తుంది అనమాట. ఈ ఫినిషింగ్ కానీ మీరు చూసుకుంటే కనుక చాలా గ్రాండ్గా ఉంటుంది. సైడ్ డిజైన్ కూడా చూసుకుంటే మనకు ఇది కూడా మనకు చాలా తక్కువ వెయిటే వస్తుంది. ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు. 13 grams లో మనకి ఇంత గ్రాండ్ డిజైన్ వస్తుంది అనమాట మనకు. ఓకే, ఇది ఒకసారి సో నా సైజుకి తగ్గట్టు కాదనుకుంటా, బట్ కానీ మనం కస్టమైజ్ చేస్తాం కదా, మీకు చేంజ్ చేస్తాం మనం, ప్రాబ్లం ఏం లేదు. కానీ 13 grams అంటే కొంచెం చూడడానికి అయితే కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అలా లుక్ అట్లా ఉంటుంది మనకు, డిజైన్ అలా ఉంది అనమాట. కానీ ఈ ఫినిషింగ్ కానీ ఇక్కడ లక్ష్మీదేవి కూడా వచ్చింది ఫినిషింగ్ చాలా క్లారిటీగా, డిజైన్ ఫేస్ కానీ ఎవ్రీథింగ్ చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. కానీ ఆ తక్కువ ప్లేస్ లోనే సో మనకు 13 grams లో ఇంత క్లారిటీగా ఇంత డిజైన్ కనిపించడం అంటే ఒక మంచి వర్కర్ ఉంటేనే సాధ్యమవుతుంది. అలాంటి వర్కర్స్ మన దగ్గర చాలా మంది ఉన్నారు అనమాట. ముకుంద అంటేనే ఫ్యాక్టరీ అవుట్లెట్ స్టోర్ అని కూడా మీరు ఆల్రెడీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట. 12%. ఈ డిజైన్స్ కూడా మనం 12% లోపే మనకి వేస్టేజ్ అనేది చార్జ్ చేస్తాం. ప్రతిదీ కూడా 12% లోపే అనమాట. 12% హైయెస్ట్ వేస్టేజ్ మనం. కానీ బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే అండ్ మెయిన్గా ముకుంద జ్యువెలర్స్లో స్పెషల్ అంటే ఏం చెప్తారు మీరు? డిజైన్స్ అండ్ వేస్టేజ్ సార్ మన దగ్గర స్పెషాలిటీ. ప్లస్ స్టోన్స్ కూడా మనం మనం 65% రీసేల్ ఇస్తున్నాం అనమాట. ప్రతి స్టోన్ ఇలాంటి స్టోన్ అయినా తీసుకోండి, పర్ల్స్ కానీ రూబీ, ఎమరాల్డ్, సీజెడ్, ఎనీథింగ్ మనం ప్రతి దానికి 65% అనేది రీసేల్ ఇస్తున్నాం. ఏ బ్రాంచ్ ఎలాంటి బ్రాండ్ వాళ్ళు కూడా ఎవరు ఇవ్వలేరు ఇప్పుడు మన ముకుంద స్పెషాలిటీ. అది కూడా ప్లస్ పాలసీస్ కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకున్నా మళ్ళీ మీకు ఈ ప్రోడక్ట్ నచ్చలేదు, ఒకవేళ ఫ్యూచర్ ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ వేరే డిజైన్ తీసుకోవాలన్నా ఆ రోజు గోల్డ్ రేట్ తోటి 100% ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తాం. కానీ ఈ డిజైన్ అయితే మా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. మనం చూస్తూ ఉంటాం చాలా సినిమాలు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కైండ్ ఆఫ్ డిజైన్ అనేది కూడా ఒక యాంటిక్ లాగా అని చెప్పుకోవచ్చు. అండ్ రెగ్యులర్ వన్ కాకపోతే స్పెషల్ వన్ చాలా బాగుంది భయ్య. అండ్ ఇది కూడా కంప్లీట్గా ఒక 14 grams వెయిట్ ఏమో వస్తుంది అంతే. మనకు చాలా చూడడానికి హెవీ ఉంటుంది లుక్ ప్రతిదీ కూడా. మనం ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ రేట్ పెరుగుతుంది, సో దాని కైండ్ ఆఫ్ డిజైన్స్ మనం తయారు చేస్తున్నాం అనమాట. లైట్ వెయిట్లో హెవీ అపీరెన్స్ వచ్చే డిజైన్స్. ఇప్పుడు మనం 20-30 grams ఎవరు పెట్టలేరు ఇప్పుడు. అంటే దాంట్లోనే మనం లైట్ వెయిట్లో మనం మంచి డిజైన్స్ కూడా మన వర్క్మెన్షిప్ కూడా కనిపిస్తుంది అనమాట మన దగ్గర స్పెషాలిటీ. అండ్ ఈ కైండ్ ఆఫ్ డిజైన్ చేయాలంటే కూడా కొంచెం కష్టం ఉంటుంది కదా? చాలా కష్టం ఉంటుంది. ఏంటంటే ఈ లేయర్స్ కానీ సో కంప్లీట్గా ఇట్ వాస్ ఎ డిఫరెంట్ వర్క్. ఒక ఎక్స్పర్ట్ వర్కర్స్ మాత్రమే ఇలాంటి డిజైన్స్ అనేది తయారు చేయడానికి ఉంటుంది. క్లారిటీ చూడండి, ఫేస్ లో కళ్ళు కూడా మనకు ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాయో. మనకు ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. అందులో యాంటిక్ వచ్చింది, ఇంకా డిజైన్ అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది. ప్లెయిన్ గోల్డ్ అనుకోండి ఇంత డిజైన్ అనేది ఎలివేట్ అవ్వదు అనమాట. మనకి యాంటిక్ రావడం వల్ల మనకు డిజైన్ మంచి క్లారిటీ కనిపిస్తుంది అనమాట. 22 క్యారెట్ గోల్డ్ అని వస్తుంది, విత్ HUID కోడ్ తోటి వస్తుంది. ప్రతిదీ కూడా మీకు విత్ హాల్ మార్క్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా ఓకే. కానీ ఇంకొకటి స్పెషల్గా నన్ను బాగా అట్రాక్ట్ చేసిన మోడల్ అంటే మాట్లాడుకోవాల్సింది ఈ స్టోన్ ఉండేది. ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా స్టోన్ ఉండేది పెట్టుకుంటే మంచిది, సో ఇలాంటివన్నీ అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మాత్రం ఈ కైండ్ ఆఫ్ డిజైన్ అనేది కూడా బాగుంది. ఇది ఈ డిజైన్లో స్పెషల్గా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి
ఇక్కడ గ్రీన్ స్టోన్ వచ్చింది కదా, దాని చుట్టూ కూడా మనం సీజర్ తోటి చాలా చక్కగా చేశారనమాట. మీరు సైడ్ కి వచ్చి డిజైన్ చూసుకుంటే కనుక మనకు శివుడు వస్తాడు అనమాట. శివుడు మొత్తం కూడా చూసుకుంటే నాకు ఎంత క్లారిటీగా శివుడు వచ్చి ఈ మధ్యలో నంది వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట డిజైన్ కూడా. ఇది కొద్దిగా అయితే మనకు వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఇది వర్క్ అట్లా ఉంది కాబట్టి. ఇది 19.32 గ్రామ్స్ ఓన్లీ నెట్ వెయిట్ ఉంది అనమాట. ఈ వర్క్మెన్షిప్ కి అంత వెయిట్ పెట్టడం తక్కువే చెప్పాలంటే. ఈ వర్క్ ఈ డిజైన్ చూసారా ఎంత క్లారిటీగా ఉంది మనకు. శివుడు కానీ పక్కన ఎవ్రీథింగ్ మనకు డిజైన్ చాలా చక్కగా చేశారనమాట. వర్క్మెన్షిప్ అనేది ఈ వర్కర్ని మనం మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఇంత మంచి డిజైన్ మనకి ఇచ్చినందుకు. సరే ఏంటి త్రిశూలము, డమరుకము, శివుడు, దాంతోపాటు కూడా మరి ఆదిశేషుడు, నంది, పాము, ఇలా అన్ని ఏ ఎలిమెంట్స్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అన్ని ఎలిమెంట్స్ అనేది కూడా కూడుకునేది ఉంది. రెగ్యులర్ కైండ్ ఆఫ్ డిజైన్స్ కాకుండా ఇలాంటి కొత్త డిజైన్స్ చాలా బాగా మన దగ్గర మూమెంట్ ఉంటుంది. చాలా మంది ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు స్పెషల్ గా. ఇప్పుడు ఈ డిజైన్ వచ్చింది, సైజ్ లేకనో ఏదైనా ప్రాబ్లం ఉన్నదంటే అవన్నీ మనం రెక్టిఫై చేసి దాన్ని మనం ఆర్డర్ ఇచ్చి కూడా ఒకవేళ డిజైన్ చేంజెస్ ఏమైనా కావాలన్నా కూడా మనం చేసిస్తాం అనమాట. ప్రతిదీ కూడా వీ కెన్ మేక్ ఆర్డర్ అనమాట. ఇది కూడా సో నవరత్నాలు పెట్టుకునే వాళ్ళు తక్కువైనా కానీ పెట్టుకొని అంటే చాలా సూపర్గా పెట్టుకుంటారు. ఆ డిజైన్ అనేది కూడా వాళ్ళు పర్టికులర్గా చూసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం ఇది మాత్రం చాలా చక్కగా డిజైన్ చేశారు. బేసిక్ గా డిజైన్స్ ఏంటంటే మనకు జెంట్స్ 9 స్టోన్స్ ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి. మన దగ్గర చూసుకుంటే ఈ డిజైన్ చూసుకోండి, ఇది కూడా మనకు పక్కన వచ్చేసి మనకు గణేశుడు వచ్చాడు, పైన డిజైన్ కూడా ఫ్లవర్ డిజైన్ చాలా చక్కగా, చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి మనకు గణేశుడితో కూడా ఎంత క్లారిటీగా ఉందో. మనకు నవరత్నాలు కూడా మొత్తం 9 స్టోన్స్ కూడా మన క్లారిటీగా డిజైన్ అనేది సెట్ చేశారన్నమాట. ఈ నవరత్నాల విషయానికి వచ్చేటప్పటికి చాలా మంది పెట్టుకున్న రింగ్స్లలో చూస్తే ఇలా వరుసగా ఉండేది మనం చూసాం, కానీ ఇక్కడే మాత్రమే స్పెషల్ గా రౌండ్ సర్కిల్లో చేశాం. అదే చెప్తున్నా మీకు, రెగ్యులర్ కైండ్ ఆఫ్ డిజైన్స్ ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేయట్లేదు. ఈ టైప్ డిజైన్స్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అనమాట కస్టమర్స్ కూడా. వాళ్ళ మెంటాలిటీ తగ్గట్టు మనం మారుతున్నాం అనమాట ప్రెసెంట్ ట్రెండ్ తగ్గట్టు. ఏది పెట్టుకున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ గా ఉండాలనుకుంటారు. ఆ డిఫరెంట్ డిజైన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే ముకుందా జ్యువెలర్స్ మాత్రం అర్థమవుతుంది. సో ఇది కూడా కంప్లీట్ గా 15 గ్రామ్స్ వస్తుంది కదా. అండ్ ఇంకో డిజైన్ బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే నరసింహస్వామి డిజైన్ అన్నమాట. చాలా బాగుంది భయ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం కూడా మనకు ఫేస్ అంతా చూసుకుంటే కనుక మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది, కాస్టింగ్ వర్క్ వస్తుంది. ఇదంతా కూడా మనకు ఆ కళ్ళు కానీ ఆ ఫేస్ కానీ ఎక్స్ప్రెషన్ అంటే రియాలిటీగా నరసింహస్వామిని చూసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. రౌద్రం కానీ అంతా అన్ని అలా కనిపిస్తేనే మనకు బాగుంటుంది. ఓకే, పక్కన శంఖ చక్రాలు వచ్చాయి 2. ఒక డిజైన్ కూడా మనది ప్రతిదీ కూడా ప్రతి డిజైన్ ఒక ఎక్స్పర్ట్ డిజైనర్స్ మొత్తం ప్రతిదీ కూడా తయారు చేసిన తర్వాత మనం క్యాట్కి వెళ్తుంది అనమాట డిజైన్స్ అన్ని కూడా. ఎవరైనా కానీ రింగ్ డిజైన్స్ కావాలి అని అనుకున్నప్పుడు మాత్రం అలాంటి వాళ్ళకు ప్రత్యేకంగా సో ఇక్కడైతే కస్టమైజ్ చేసి కూడా ఇక్కడ ముకుందా జ్యువెలర్స్లో కూడా ఇస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళ స్పెషాలిటీ అనేది కూడా మనం మాట్లాడుకున్నాం కదా. మరి ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి ఖచ్చితంగా వేరే వాటితో కంపేర్ చేసుకుంటే బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయో వాళ్ళు చెప్తూ ఉంటేనే నాకు అర్థమవుతుంది. ఇంకా బోల్డ్ అని బెనిఫిట్స్ అనేది కూడా తెలుసుకోవాలండి. ఇప్పటివరకు అయితే మనం హెవీ రింగ్స్ అనేది చూసాం, అదే ఇప్పుడు కొంచెం మీడియం రేంజ్ రింగ్స్ అనేది కూడా అవి కూడా చూద్దాం. యా, సో స్మాల్ అండ్ క్యూట్ ఈ డిజైన్ ఇదే. ఈ డిజైన్కి వచ్చే వరకు మనకు ఓన్లీ 4 గ్రామ్స్ సార్. ఇందులో మనకు కాస్టింగ్ వర్క్ వచ్చింది, సీజర్లో మనకు డైమండ్ వర్క్ వచ్చింది. మనకు స్టార్టింగ్ 3 to 4 గ్రామ్స్ నుంచి మనకు జెంట్స్ రింగ్స్ ఉంటాయి. ఇందులో మన దగ్గర ఇంకోటి ఏంటంటే కపుల్ రింగ్స్ కానీ లైట్ వెయిట్, ఇప్పుడు కస్టమర్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి 2-3 గ్రామ్స్ లో కూడా అలాంటి లైట్ వెయిట్ కలెక్షన్ కూడా ప్లేన్ లో వస్తాయి అనమాట, గిఫ్టింగ్ పర్పస్. ఇప్పుడు ఏంటంటే గోల్డ్ రేట్ హై ఉంది, ప్రతి ఒక్కరు ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేరు. సో ఇలాంటి టైప్ లో మనకు 4 గ్రామ్స్ 3 గ్రామ్స్ లో కూడా మన దగ్గర మెంబర్ ఆఫ్ వెరైటీ ఉంది. మీకు ఈ డిజైన్ కూడా చూసుకుంటే చూడండి మీకు ఎంత క్లారిటీగా ఉంటుందో. మనకు డిజైన్ వర్క్మెన్షిప్ కూడా అంత బాగుంటుంది. ప్రతిదీ చిన్నదైనా పెద్దదైనా మనం ప్రతి దాన్ని కేర్ తీసుకొని అనేది ప్రోడక్ట్ ని తయారు చేస్తాం అనమాట. మనం అంటే ప్రతి ఒక్క దానికి కూడా సరే హాల్ మార్క్ 916 కేడిఎం అనేది కూడా 1 గ్రామ్ ఐటమ్ నుంచి తీసుకున్నా కానీ మనం 100 గ్రామ్స్ ఐటమ్ దానికి కూడా మనం హాల్ మార్క్ ఖచ్చితంగా చేసిన తర్వాతనే మనం కౌంటర్లోకి వస్తుంది అనమాట స్టాక్ అనేది. వితౌట్ హాల్ మార్క్ మనం కస్టమర్కి ఇవ్వడానికి లేదు. మనం అసలు అంత ప్రతిదీ కూడా అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, అండ్ ఇలాంటి డిజైన్స్లోనే సో మీడియం రేంజ్లో ఇది మాత్రం చాలా బాగా అనిపించింది భయ్యా. ఈ డిజైన్ కానీ ఏంటంటే విఘ్నేశ్వరుడు ఉన్నాడు అండ్ ఈ డిజైనే డిఫరెంట్ అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది మల్టీపర్పస్ యూస్ చేసేమో అనిపిస్తుంది. చేయొచ్చు మల్టీపర్పస్ కూడా, అంటే లైక్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ పెట్టుకునే టైప్లో మీరు డిజైన్ చేశారు.
టోటల్గా అయితే 8 గ్రామ్స్ అనా? 8.5 గ్రామ్స్ మాత్రమే ఉంది ఇది వెయిట్ వచ్చేసి మనకు. చూడడానికి కూడా ఇది కూడా మనకు 15 గ్రామ్స్ లుక్ వస్తుంది. మనకి ప్రతిదీ కూడా హెవీ లుక్ వచ్చేవి. ప్రజెంట్ గోల్డ్ రేట్ తగ్గట్టు మనం డిజైన్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ డిజైన్ వర్క్ చూసుకుంటే కనుక మనకు విఘ్నేశ్వరుడు 2 టైప్ ఫ్రంట్ లో వచ్చాడు, సైడ్ లో కూడా చూసుకుంటే కనుక సేమ్ విఘ్నేశ్వరుడు వచ్చాడు. మనకి డిజైన్ అనేది చాలా ఎలిగెంట్ గా ఉంటుంది, చాలా లుక్ ప్రజెంట్ ట్రెండీ డిజైన్ అనమాట ప్రతిదీ కూడా. ఇప్పుడున్న అబ్బాయిలు సంపాదిస్తున్నారు, కాకపోతే ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా డిజిటల్ గోల్డ్ దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ టైప్ ఆఫ్ డిజిటల్ అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నా కానీ ఈ గోల్డ్ తీసుకుంటేనే అది తీసుకున్నట్టు అనిపిస్తుంది. మన దగ్గర ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి కొనాలంటే కొనలేరు. మనము ప్రతిదీ కూడా మనం మెయిన్ ఏంటంటే మిడిల్ క్లాస్ కస్టమర్స్కి ఏంటంటే మనం మన దగ్గర బెస్ట్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట. మార్కెట్లో ఎవరి దగ్గర లేని స్కీమ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్. ఓకే అన్నా, మరి ఈ కైండ్ ఆఫ్ గోల్డ్, సో నేనైతే జాబ్ చేస్తున్నాను, సో ఒకటేసారి ఇంత అమౌంట్ పెట్టి నేను కొనలేను, మరి మాలాంటి వాళ్ళ కోసం ఏమన్నా స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఓకే, ప్రతి కస్టమర్ కి మనం ఏంటంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయలేరు కాబట్టి, చాలా కస్టమర్స్ కొనలేరు కాబట్టి మనము వాళ్ళ కోసమే మనం స్కీమ్స్ ప్రొవైడ్ చేసాం అనమాట. మన దగ్గర 3 టైప్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి అనమాట. మనం వెయిట్ తోటి మనం బ్లాక్ చేసుకోవచ్చు, రేట్ తోటి బ్లాక్ చేసుకోవచ్చు, అంటే అమౌంట్ మనం ఇప్పుడు అమౌంట్ పరంగా బ్లాక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఫిక్స్డ్ డిపాజిట్. 3 టైప్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి అనమాట. వాటి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు వెయిట్. మీరు ఈ రోజు కట్టారనుకోండి, ఈ రోజు ఎగ్జాంపుల్ మనకి 8,000 గోల్డ్ రేట్ ఉంది. 8,000 కి మనకి ఒక 10,000 జాయిన్ అయితే మనకి 8,000 కి ఎంత అయితే గోల్డ్ వస్తుందో 1.1 గ్రామ్స్ ఎంత వస్తుంది కదా, అలా మనకు ఎవ్రీ మంత్ మీరు పే చేసిన రోజు ప్రకారం వెయిట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. టోటల్ మీరు ఈ స్కీమ్ లో వచ్చేసి 11 మంత్స్ పే చేయాలండి. 11 మంత్స్ పే చేసిన తర్వాత 12th మంత్ మీరు పర్చేసింగ్ చేసుకునేది ఉంటుంది. మీరు టోటల్ అక్యుములేటెడ్ వెయిట్ అయితే వస్తుందో ఆ అక్యుములేటెడ్ వెయిట్ మీరు 0% వేస్టేజ్ లేకుండా తీసుకోవచ్చు అనమాట మా దగ్గర. 0% వేస్టేజ్ ప్లస్ అక్యుములేటెడ్ వెయిట్ వస్తుంది మనకు. గోల్డ్ రేట్ మీకు ఏ రోజు అయితే కడతారో, ఏ రోజు తక్కువ ఉన్నప్పుడు ఆ రోజు కట్టుకోవచ్చు. ఆ మంత్ లో ఈ రోజే కట్టాలి అని ఏం లేదు, ప్రతి మంత్ కంపల్సరీ పేమెంట్ చేసుకోవాలి. మనది ఆన్లైన్ యాప్ కూడా వచ్చింది అనమాట. ప్రజెంట్ ముకుందా జ్యువెలర్స్ అనే యాప్ ఉంది. ఫస్ట్ టైం రిజిస్టర్ మన నియరెస్ట్ స్టోర్ లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అవి మనం తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ఆన్లైన్ లో మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మీరు స్టోర్ విజిట్ చేయాలని కూడా ఏమీ లేదు. ఓకే, సో మొత్తం ఒక హోల్సమ్ గా ఇంత వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి మనం గోల్డ్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఎస్, మీకు పాస్బుక్ ఇస్తాం మనం కంపెనీ తరఫు నుంచి. అందులో మనం కావాలనుకున్న మీరు ఎప్పుడన్నా వచ్చి అప్డేట్ కూడా చేసుకోవచ్చు మీకు ఎంత వెయిట్ వచ్చిందని. టోటల్ 11 మంత్స్ తర్వాత టోటల్ ఒక ఫిగర్ వస్తుంది కదా, దానికి కూడా మనం వేస్టేజ్ లేకుండా తీసుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ స్కీమ్. ఇంకోటి వచ్చేసి మంత్ లో టోటల్ 11 మంత్స్ మీరు అమౌంట్ గా బ్లాక్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు 5,000 జాయిన్ అయ్యారు, 5,000 టోటల్ 11 మంత్స్ మీరు పే చేస్తారు. కంపెనీ తరఫు నుంచి మనకు 5,000 బోనస్ వస్తుంది. అంటే మనం టోటల్ ఎంత 55,000 కస్టమర్ పే చేస్తున్నారు, 5,000 కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ 60,000 మీరు తీసుకునే ప్రివైలింగ్ రేట్, ఆ రోజు గోల్డ్ రేట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం డివైడ్ చేసి ఎంతైతే వెయిట్ వస్తుందో ఆ వెయిట్ కి కూడా మనం 0% వేస్టేజ్ అనేది ఇస్తున్నాం. బోనస్ 1 మంత్ బోనస్ ఇస్తున్నాము, ప్లస్ 0% వేస్టేజ్. ఇది మార్కెట్లో ఎవరు ఇవ్వట్లేదు ఇప్పుడు ప్రజెంట్, ఓన్లీ ముకుందా జ్యువెలర్స్ మాత్రమే ఇస్తుంది. బయటికి వెళ్ళామంటే వేస్టేజ్ చార్జెస్ అనేది వేస్తూ ఉంటారు, చాలా మేకింగ్ చార్జెస్ ఇవన్నీ వేస్తూ ఉంటారు చాలా సార్. మనం ఈ స్కీమ్ లో జాయిన్ అయ్యి కూడా చాలా ఈజీగా గోల్డ్ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా అయితే సో ఎవరైతే జాబ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మాత్రం ద బెస్ట్ స్కీమ్స్ అనేది కూడా ముకుందా జ్యువెలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ మధ్యకాలంలో వచ్చిన రీసెంట్ సర్వే అన్న ఏంటంటే ఎక్కువ మరి సేవింగ్ చేస్తున్నది కూడా ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళే అంట. సో అలాంటి వాళ్ళకి మాత్రం ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అనేది కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, స్కీమ్స్ కూడా ఉన్నాయి. మనం ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఇంకో స్కీమ్ కూడా ఉంది. ఇప్పుడు మన ఇంట్లో ఓల్డ్ గోల్డ్ ఉంది, మనం దాన్ని ఏం యూజ్ చేయట్లేదు. అవును, అది బ్యాంక్ లో పెట్టడం వల్ల మనకు ఉల్టా ఇంట్రెస్ట్ పే చేయాలి కానీ మనకేం లాభం అయితే లేదు. అలాంటిప్పుడు మన దగ్గర ముకుందా జ్యువెలరీస్లో ఆ స్కీమ్ ఏంటంటే మనం ఓల్డ్ గోల్డ్ తీసుకొచ్చి పెట్టేసి ఆఫ్టర్ 6 months తర్వాత కొత్త జ్యువెలరీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మనం ఏదైతే ప్రజెంట్ ట్రెండింగ్ ఉందో ఆ డిజైన్ మనం వాడే డిజైన్ తీసుకొని వెళ్ళొచ్చు. మీరు ఎంతైతే గోల్డ్ పెడతారో అంత గోల్డ్ మనం మళ్ళీ తీసుకొని వెళ్ళొచ్చు, పాత గోల్డ్. ఈ స్కీమ్ కూడా చాలా ఓన్లీ 6 months, షార్ట్ టైం మోర్ బెనిఫిట్ అన్నమాట. ఇది కూడా చాలా ఎక్సలెంట్ ప్లాన్ అన్నమాట. మెయిన్గా అయితే దీనికి అబ్బాయిల కంటే లేడీస్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అంటే మరి నేనైతే ఇప్పటివరకు అయితే చూసి డిజైన్స్ అయితే చూసి కొంచెం అలసిపోయాను. మరి ఇవే కాకుండా చైన్స్ ఏమైనా ఉన్నాయా? నెంబర్ ఆఫ్ కలెక్షన్. ఓకే, మరి అయితే నెక్స్ట్ ఇప్పటివరకు రింగ్స్ చూసాం కాబట్టి నెంబర్ ఆఫ్ కలెక్షన్, ఆ తర్వాత నెక్స్ట్ చైన్స్ అనేవి కూడా ఉన్నాయి, ఆ చైన్స్ కూడా చూసేద్దాం. చైన్స్ విషయంలో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా మేము పోటీ ఇస్తామంటూ కూడా ఇక్కడైతే బోల్డెన్ని అయితే షోలో పెట్టేశారు ముకుందా జ్యువెలర్స్లో. భయ్యా సాయి భయ్యా, మరి ఇప్పుడైతే చైన్స్ భయ్యా, ఇప్పటివరకు బ్రేస్లెట్స్ అయిపోయాయి అండ్ రింగ్స్ విషయంలో కూడా ఎన్నో డిఫరెంట్ వెరైటీస్ చూపించారు. అండ్
ఇన్ని చైన్స్ పెట్టిన తర్వాత ఏది సెలెక్ట్ చేసుకోవాలో నాకు అర్థం కావాలి. నేను చూపిస్తాను సార్ మీకు. ఓకే. ఇప్పుడు ఇందులో చూసుకుంటే కనుక మనకు యా ఇందులో మనకు హాలోలో వచ్చాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి మనకు. ఇప్పుడు ఇది ఫస్ట్ మనం చూసాము, మీకు ఐడియా ఉందో లేదో? యా మనము బ్రేస్లెట్ రుద్రాక్ష మోడల్, రుద్రాక్ష బ్రేస్లెట్. ఇది మ్యాచింగ్ వస్తుంది అనమాట మనకు. రుద్రాక్ష చైన్ వస్తుంది ప్లస్ మనకు బ్రేస్లెట్ అనమాట. ఇది రెండు కూడా మనం కాంబినేషన్ లో వేసుకోవచ్చు అనమాట మనం. ఓకే. ఇది ఒక డిజైన్ ఉంది మన దగ్గర జెంట్స్ కి. మనకి ఇప్పుడు హాలోలో ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ డిజైన్స్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మీరు ప్రతిదీ చూసేది కూడా ప్రజెంట్ రన్నింగ్ డిజైన్. ఇది చూసారు కదా మనకు, ఇది ఫినిషింగ్ ఎలా ఉంది మనకు. టోటల్ డిఫరెంట్ 2 టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి అనమాట మనకు. మధ్యలో ఒక డిజైన్ వచ్చింది ప్లెయిన్ గా, మళ్ళీ డిజైన్ వర్క్మెన్షిప్ చూడండి చాలా బాగుంటది. ఇది హాలో డిజైన్ మనకు, లైట్ వెయిట్ జ్యువెలరీ. అంటే తక్కువ వెయిట్ లో 21 గ్రామ్స్ లో ఇంత హెవీ చైన్ వస్తుంది మనకు చూడడానికి. ఇప్పుడు ఈ డిజైన్ కి వెళ్తే కనుక మీకు ఇది డైమండ్ డిఫరెంట్ మోడల్ ఉంది, షైనింగ్ కానీ అంతా. ఇది కూడా మనకు ఓన్లీ 24 గ్రామ్స్ మాత్రమే. ఓకే. 24 గ్రామ్స్ లో అయితే సో ఒక వండర్ఫుల్ డిజైన్స్ అనేది కూడా వస్తుంది. బాగుంది భయ్య ఈ మోడల్ అయితే. ఏంటంటే కంప్లీట్ ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ లో, డిఫరెంట్ హాలోలో మనకు సాలిడ్ కనిపిస్తుంది, హెవీ లుక్ ఉంటుంది మనకు. ఓన్లీ 24 గ్రామ్స్ లో మనకు లుక్ వైజ్ చూసుకుంటే 40 గ్రామ్స్ లుక్ వస్తుంది అనమాట చైన్. ఓకే. మనకు డైలీ వేర్ వాడుకోవచ్చు, స్ట్రాంగ్ కూడా ఉంటుంది. హాలోలోనే కొన్ని డెలికేట్ డిజైన్స్ ఉంటాయి, అలా కాకుండా ఇది స్ట్రాంగ్ ఉంటుంది మనకు. ఓకే. మెడలో కూడా మంచిగా కనిపిస్తుంది జెంట్స్. ఇప్పుడు మనం ఇంకో చైన్కి వెళ్తే కనుక ఇది చూడండి, ఇది ఫ్లాట్ లో వస్తుంది మనకు, బ్రాడ్ గా కనిపిస్తుంది అనమాట చైన్ కూడా. మనకి ఇందులో కూడా మనకు మధ్యలో చూసుకుంటే డిజైన్ కనుక ఈ డాటెడ్ వచ్చి మనకు మంచి లుక్ వైజ్ గా డిఫరెంట్ కనిపిస్తుంది. ప్లేనే కాకుండా మనకి ఇది కూడా మనకు ఓన్లీ 24 గ్రామ్స్. ఇది కూడా ఓకే 24 గ్రామ్స్ చూడండి మీరు, చాలా బాగుంటుంది మీ మెడలో కూడా. తనకైతే జిల్ జిల్ జిగిల్ జిగిల్ అన్నట్టు, జిగేల్ జిగేల్. అండ్ మనకి ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన డిజైన్స్ సార్ ఇవి హాలోలో. మనకి ఇది 40 గ్రామ్స్ లో వస్తుంది. బాగా అంటే బాగా ఇవి చాలా ఫాస్ట్ మూవింగ్ డిజైన్స్ అనమాట మన దగ్గర. ఇలాంటి మెంబర్ ఆఫ్ డిజైన్స్ మన దగ్గర సేల్ అవుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి కలెక్షన్. ఈ డిజైన్ చూసుకుంటే చూసారా మనకు ఫ్లవర్స్ లాగా వచ్చి ఇక్కడ డిజైన్ చూసుకుంటే చాలా బాగుంటుంది డిఫరెంట్ గా. ఇక్కడ మధ్యలో మనకు దీనికి కూడా మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చి చాలా బాగుంటుంది, హెవీ లుక్ వస్తుంది అనమాట. లోపల అంతా గ్యాప్ ఉంటుంది కానీ అది మనకి ఎక్కడ కూడా ఏర్పడదు అనమాట. కానీ రీసెంట్ టైమ్స్ లో అంటే వేసుకుంటున్న చైన్ సెలబ్రిటీస్ కానీ చాలా మంది ఇది రీసెంట్ గా చాలా మంది జెంట్స్ ప్రిఫర్ చేస్తారు. అంటే కొంచెం హెవీగా ఉండాలని ఎవరైతే ఫీల్ అవుతుంటారో అలాంటి వాళ్ళకు గోల్డ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు ఇది చాలా బాగుంటుంది అనమాట. యా. కానీ ఇది కంప్లీట్ గా ఎన్ని గ్రామ్స్ భయ్యా? ఇది ఓన్లీ 42 గ్రామ్స్ ఉంది సార్ మనకు. 42 గ్రామ్స్ లో మనకు హెవీ లుక్ వస్తుంది అనమాట. కానీ ఇది చూడగానే నాకు ఏమనిపించింది అంటే ఒక 80 గ్రామ్స్ ఏమన్నా ఉంటుందా అని అనిపించింది. ఆ లుక్ వైజ్ చూస్తుంటే అలాగే ఉంది. చూడడానికి ఏమో ఒక గ్రాండియర్ లుక్ లో ఉంది, కానీ వెయిట్ మాత్రం ఒక 42 గ్రామ్సే అంట. చాలా బాగుంది భయ్యా. మనకి ఇవే కాకుండా లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా ఉంది, అన్ని హెవీయే కాకుండా. మనకి స్టార్టింగ్ జెంట్స్ కి వచ్చేసి 8 గ్రామ్స్ నుంచి ఉన్నాయి అనమాట మన దగ్గర. 8 గ్రామ్స్ నుంచి ఓన్లీ 8 గ్రామ్స్. రింగులు కూడా 8 గ్రామ్స్ లోనే రావడం అంటే కొంచెం కష్టం ఉంటుంది. మన స్పెషాలిటీ అదే కదా. ఓకే. మనకు లైట్ వెయిట్ జ్యువెలరీలో మనకు 8 గ్రామ్స్ లో అంటే ఇలాంటి చైన్స్ అన్నీ వస్తాయి మనకు. స్టార్టింగ్ 8 గ్రామ్స్. యా, మీరు అన్నట్టే అన్ని మాక్సిమం 8 to 10 గ్రామ్స్ మధ్యలోనే ఉన్నాయి అంతే స్టార్టింగ్. ఇది ఒక్కటే 10 గ్రామ్స్ లో కనిపిస్తుంది కానీ మిగతా అన్ని 8 గ్రామ్స్ లోనే. మన దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ మనం 18 క్యారెట్ లో బ్రేస్లెట్ చూసాము. అవును. అందులో దానికి కాంబినేషన్ గా మనకు దగ్గర ఇటాలియన్ మిషన్ మేడ్ లో రోజ్ గోల్డ్ కమ్ వైట్ గోల్డ్ కాంబినేషన్ 2 టోన్ కాంబినేషన్ లో మనకు చైన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సేమ్ కాంబినేషన్ లో మనకి ఇప్పుడు ఇది చైన్ తీసుకుంటే కనుక ఇది సన్నగా ఉంటుంది, ప్లస్ మనకు మధ్యలో రోడియం పాలిష్ వచ్చేసి తర్వాత మనకు ఇది ఇచ్చేయండి నాకు. ఇది చైన్ కనుక చూసుకుంటే పైప్ డిజైన్ వస్తుంది కానీ చాలా బాగుంటుంది. మధ్యలో డిజైన్ చూసుకుంటే మనకు డిఫరెంట్ రోజ్ గోల్డ్ వచ్చేసి వైట్ గోల్డ్ కాంబినేషన్ 2 టోన్ కాంబినేషన్. ప్రెసెంట్ ఫాస్ట్ మూవింగ్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ అంటే గోల్డే కాకుండా ఇప్పుడు ఎల్లో కలర్ వేసుకోవాలనే ఫీల్ కాకుండా కొంచెం ఈ టైప్ డిజైన్స్ కూడా మన దగ్గర మంచి డిజైన్స్ ఉన్నాయి, ప్లస్ మూవ్మెంట్ కూడా అంత బాగుంది మన దగ్గర. అది కాకుండా 18 క్యారెట్ కాబట్టి సో దానికి తగ్గట్టు డిజైన్స్ అనేది కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి అన్ని అందరికీ గోల్డ్ ఆ కలర్ లో ఉండడం కాకుండా కొంచెం ఈ టైప్ ఆఫ్ కలర్ లో కూడా ఉండాలని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మేము ఎక్కడ డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. ప్రతి కస్టమర్ మా స్టోర్లోకి వచ్చిన ప్రతి కస్టమర్ హ్యాపీగా సాటిస్ఫై అయ్యి వెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో మేము ప్రతి డిజైన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే. అంటే ఇందులోనే నాకు ఇంకా బాగా అట్రాక్ట్ చేసిన డిజైన్ అయితే అంటే ఇదే భయ్యా,
కొంచెము అంటే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు సెట్ అయిపోయే డిజైన్ మాత్రం ఇది. అవును సార్, ఇందులో కూడా చూసారా ఇక్కడ మనకు ఇక్కడ స్టోన్స్ ఉన్న ఫీలింగ్ వస్తుంది, కానీ ఇక్కడ ఎక్కడ స్టోన్స్ లేవు మనకు, అలాంటి ఫినిషింగ్ ఉన్నది. గ్లాస్ కటింగ్ వచ్చింది, దానికి షైనింగ్ మనం రోడియం పాలిష్ చేయడం వల్ల ఇంకా గ్రాండ్ అపిరెన్స్ వచ్చింది అనమాట. చైన్ కి మనం వేసుకుంటే కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది, చాలా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఫినిషింగ్ మెయిన్ ఫినిషింగ్ అనమాట మనది. ట్రెండ్కి తగ్గట్టు మనం మారాలి అనుకుంటాం. సో జ్యువెలరీ విషయంలో కూడా ట్రెండ్కి తగ్గట్టు మారాలి అని అబ్బాయిలు ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడైతే డిఫరెంట్ సెట్ ఆఫ్ డిజైన్స్ అనేది కూడా ఉన్నాయి. ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర 18 క్యారెట్ లో. ఓకే, ఇది డైమండ్ కట్ మనకు డైమండ్ కట్ చైన్ అంటారు దీన్ని. ఇది మనకు కింద చూసుకుంటే స్టోన్స్ తోటి ఓం డిజైన్ కూడా వచ్చింది అనమాట, ఓం పెండెంట్ కూడా. ఇది కూడా ప్రెసెంట్ చాలా బాగుంది. దీని త్రూ మనం ఒక నియర్లీ 5-6 ఆర్డర్స్ కూడా తీసుకొని చేయించడం జరిగింది. ఓకే, అంటే ఇందులో అంటే కస్టమర్లకు వాళ్ళ అభిరుచికి తగ్గట్టు ఆ డిజైన్స్ అనేది కూడా ఖచ్చితంగా కస్టమైజ్ చేసి ఇస్తాం. ఓకే, అంటే ఈ కస్టమైజేషన్ ఎవరైనా అంటే ఆర్డర్ చెప్పి వెళ్ళారు, సో ఎన్ని రోజుల్లో డెలివర్ చేయడం కానీ ఉంటుంది? మనం 30 days లోపలనే మాక్సిమం డెలివరీ ఇస్తాం కస్టమర్స్. 30 days. వావ్, ఎందుకంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆ వర్క్మెన్షిప్ని బట్టి మనం కస్టమర్ దగ్గర టైం టేకింగ్ తీసుకుంటాం. ఓకే, సో నార్మల్గా ఇది అప్రాక్సిమేట్ ఎన్ని గ్రామ్స్ 18 క్యారెట్ది? ఇది మనకు 45 grams ఉంది, విత్ లాకెట్ వచ్చేసి 45 grams అన్నమాట. విత్ లాకెట్ వచ్చింది కాబట్టి టోటల్ గా మీరు చూసుకుంటే డైమండ్ కట్ వస్తుంది అనమాట. మీకు ఒకటి గోల్డ్ లో, ఒకటి రోజ్ గోల్డ్ లో వచ్చింది, అండ్ ఒకటి మనకు వచ్చేసి రోడియం పాలిష్ తోటి డైమండ్ కట్ వచ్చింది అనమాట. మనకు ప్రతిదీ కూడా ఈ రోడియం పాలిష్ వచ్చింది కూడా మనకు మ్యాట్ ఫినిష్ వచ్చింది. దానివల్ల ఏమవుతుంది అంటే మనకు రోజ్ గోల్డ్ హైలైట్ అవుతుంది. ఫినిషింగ్ ని బట్టి ఒక్కొక్క చైన్ ఒక్కొక్క రకంగా మనకు డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తున్నాం అనమాట. రెగ్యులర్ డిజైన్స్ చూసి అలసిపోయిన వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది చూసుకోండి, స్టోన్స్ లో జెంట్స్ కి చైన్ అనమాట. ఇది ఇలాంటి చాలా రేర్ స్టోన్స్ వచ్చాయి, రోజ్ గోల్డ్ వచ్చింది కాంబినేషన్ అనమాట. అంటే ఇప్పటి వరకు చూసినట్టు సో చూడ్డానికేమో స్టోన్ అనిపిస్తుంది, కదే కాదు. కానీ ఇది స్టోనా కాదని ఒక నిమిషం నేనే డౌట్ పడ్డా. ఇందులో స్టోన్స్ ఉన్నాయి. ఓకే, ఇదంతా కూడా మనం డైమండ్ వర్క్మెన్షిప్ వస్తుంది సార్. ప్రతిదీ కూడా మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీరు చూసి అలసిపోతారన్న, అది నిజం. అది ఎస్ భయ్య, చైన్స్ విషయంలో 18 క్యారెట్లో ఎలా కావాలి, అలాగే గ్రాండియర్లో ఎలా ఉండాలి, అండ్ స్మాల్ రేంజ్లో అంటే 8 grams నుంచి కూడా మన దగ్గర ఉంటాయని కూడా మీరు చెప్పారు, అన్నీ చూపించారు. సూపర్గా ఉంది. అలాగే మెన్ సెక్షన్లో ఏమేమి కావాలో అన్నీ చూపించేశారు. కాకపోతే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏదైనా తీసుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, ఇన్ఫ్యాక్ట్ కొత్త రకంగా అయిన జ్యువెలరీస్ మన ముకుందాలో ఉన్నాయంటే ఏ టైప్ ఆఫ్ ది కొత్త రకంగా ఉన్నాయి? చాలా డైమండ్ మనకు 18 క్యారెట్లో డైమండ్ వర్క్ వచ్చినవి ఉన్నాయి, మరి యాంటిక్లో ఉన్నాయి, లైట్ వెయిట్ మన దగ్గర స్టార్టింగ్ మన దగ్గర 10 grams నుంచి కూడా లేడీస్కి నెక్లెసెస్ అనేవి ఉన్నాయి అనమాట. అవునా? మరి అయితే అవి చూపించేస్తారా? ఖచ్చితంగా చూపిస్తాను. ఓకే, అయితే తక్కువ గ్రామ్స్లోనే మంచి గ్రాండియర్ లుక్ ఇచ్చే యాంటిక్ అండ్ డైమండ్కి సంబంధించినవి కూడా ఉన్నాయంట. రైతే లేట్ అయింది, వెళ్ళిపోదాం పద్ధతి. భయ్యా, ఇంతకు జెంట్స్ ఐటమ్ అయిపోయిన తర్వాత అండ్ తక్కువ వెయిట్లో ఉన్న నెక్లెస్ చూపిస్తా అన్నారు, మొత్తానికి తీసుకొని వచ్చేసారు. డైమండ్స్ అవి ఏంటి అసలు? ఇవి డైమండ్స్ లాగా అనిపించేవి మనకు సీజర్లోనే డైమండ్ లుక్ వచ్చే నెక్లెసెస్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకు లైట్ వెయిట్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఇది 29 grams ఉంది, కానీ చూడడానికి ఇది మొత్తం కూడా వర్క్మెన్షిప్ అంతా కూడా డైమండ్ వర్క్ వస్తుంది అనమాట. ఈ డ్రాపింగ్ డిజైన్ కానీ మధ్యలో మనం ఈ వచ్చింది కదా గ్రీన్ స్టోన్, మనకి సైడ్కి చూసుకుంటే టోటల్ మనకు గ్రాండ్ లుక్గా అండ్ డైమండ్ ఫినిషింగే వస్తుంది అనమాట ప్రతిదీ. ఇది మనకు 18 క్యారెట్లో మనకు వస్తుంది. ఇది మనకి ప్రజెంట్ ఏంటంటే డైమండ్ అందరూ వేసుకోలేరు, సో డైమండ్ లుక్ వచ్చే ప్రతి నెక్లెస్ ఇలాంటి డిజైన్స్ ప్రతి వాళ్ళకు అందాలన్న ఉద్దేశంతో మనం ఈ కలెక్షన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ డిజైన్స్ కూడా ఇందులో మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఏవి ఉన్నాయి, మనం లైట్ వెయిట్ కలెక్షన్ నుంచి స్టార్ట్ చేసాం. భయ్యా, ఇది యాక్చువల్గా ఒకటి విషయం చెప్పండి, డైమండ్కి సీజెడ్కి ఆ డిఫరెన్స్ ఏంటి? డైమండ్ అంటే మనకు డైరెక్ట్ న్యాచురల్ అనమాట, సీజెడ్ అనేది మనకు తయారు చేయడం వల్ల వస్తుంది, కానీ దానికి చాలా రేట్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది. కానీ మనకు సీజెడ్లో మనకు ఆ ఫినిషింగ్ రావాలంటే 18 క్యారెట్లో తయారు చేయడం వల్ల ఇటాలియన్ మిషన్ మేడ్లో వస్తుంది మనకి ఫినిషింగ్ అంతా. కానీ ఇది మాత్రం డిజైన్ భలేదు భయ్యా, ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళ మెళ్ళో ఇది చూస్తే ఎంత బాగుంటుంది అనిపించింది. చాలా బాగుంటుంది. చాలా మంది ఈ డిజైన్స్కి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. చాలా సేల్ కూడా మనకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది వీటిలో. మనం ఈ డిజైన్స్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇది మనకు ఆన్లైన్లో చేయడం వల్ల కస్టమర్స్ ఇప్పుడు చూసి మళ్ళీ వచ్చి ఆర్డర్ ఇవ్వడం కూడా జరుగుతుంది, సేల్ అయిపోవడం. ఓకే,
ఇందులో మనం స్టార్టింగ్ చూసుకుంటే కనుక ఇది వస్తుంది అనమాట. మీకు చెప్పాను కదా 10 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ వస్తుందని. మనకి ఇది స్టార్టింగ్ ఇది 12.55 గ్రామ్స్ అనమాట. లైట్ వెయిట్ జ్యువెలరీ మనకి డైమండ్ లుక్ వస్తుంది అనమాట. ఇది ప్రతిది కూడా ఇది రోజు 12 గ్రామ్స్ ఇది 12 గ్రామ్స్ ఓన్లీ 12 గ్రామ్స్ నెక్లెస్ వస్తుంది. 12 గ్రామ్స్ నెక్లెస్ వస్తుంది. మనకి డిజైన్ కూడా చూసుకుంటే కనుక మధ్యలో ఫ్లవర్ వచ్చి కింద డ్రాపింగ్ వచ్చి ప్రతిదీ కూడా చాలా ఎలిగెంట్ గా అండ్ చాలా బ్యూటిఫుల్ గా తయారు చేయడం జరిగింది. ఇది మెడలో లేడీస్ మెడలో వేసుకుంటే చాలా బాగుంటుంది. మా డిజైన్స్ అంతా చాలా బాగుంటాయి అనమాట ప్రతిదీ కూడా. కానీ ఇంత తక్కువ వెయిట్ లో అది ఇంత గ్రాండియర్ గా ఉండే లుక్ వేరే ఎక్కడ దొరకదేమో భయ్యా. ముకుంద జ్యువెలరీస్ లో మాత్రమే దొరుకుతుంది. మీరు ఇందాక అన్నారు తక్కువ వెయిట్ లో నెక్లెస్ అంటే అది ఎట్లా పాసిబుల్ ఉండలేని నేను అనుకున్నా, కానీ మీరు చూపిస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది. జ్యువెలరీస్ లో ప్రతిదీ కూడా పాసిబుల్. ఓకే, మనం 8 గ్రామ్స్ నుంచి చైన్స్ ఉన్నాయి, 4 గ్రామ్స్ నుంచి రింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు 12 గ్రామ్స్ 10 to 12 గ్రామ్స్ లో మనకు నెక్లెస్ కూడా లభ్యమవుతుంది. మంచి డిజైన్స్ కూడా మళ్ళీ అందులో ఏదో 10 గ్రామ్స్ లో లైట్ ఏదో డిజైన్ అన్నట్టు కాకుండా మంచి మంచి డిజైన్స్ మన దగ్గర ఉండడం జరిగింది. మీకు ఇందులో ఇంకా మెంబర్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తాను మీకు. ఓకే, అంటే ఎవరైనా కస్టమర్స్ వచ్చి నార్మల్గా ఇంత వెయిట్లో కావాలి ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అని అడిగారు అనుకోండి, ఆ వెయిట్కి తగ్గట్టు మీరు చేపిస్తారా? డిజైన్ చూస్తాం సార్. డిజైన్ ప్రకారం మనం చేయించడం జరుగుతుంది. కొద్దిగా అనేది ఆ డిజైన్ ని బట్టి మనం వెయిట్ అనేది అప్రాక్సిమేట్ గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డిజైన్ చూసుకుంటే కనుక మీరు పైనుంచి చూసుకుంటే పైన వచ్చేసి ఒక ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. పైన రో అంతా కూడా ఫ్లవర్స్ తోటి కవర్ అయింది. పక్కన మనకు రోజ్ గోల్డ్ లో డిజైన్ వచ్చింది. మన కిందికి వచ్చి ఒక స్టోన్ వచ్చింది. దాని కింద మనకు టోటల్ డ్రాపింగ్ వచ్చింది అనమాట. పియర్ డ్రాప్ వచ్చింది. మళ్ళీ ఇంకోటి డిజైన్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నెక్ మొత్తం ఫిల్ అయ్యేటట్టు మనకు కింద మళ్ళీ డ్రాప్ వచ్చి ఇంకో ఫ్లవర్ ఇచ్చాడు అనమాట. ఇది థర్డ్ స్టెప్. అది కాకుండా మళ్ళీ ఇంకో స్టెప్ ఇచ్చాడు. కింద గోల్డ్ తో డ్రాప్ ఇచ్చి అందులో 3 స్టోన్స్ పెట్టారు. మీరు చూస్తే మధ్యలో వచ్చే వరకు మనకు ఫ్లవర్ ఇచ్చాడు. సైడ్ కి తగ్గట్టు మనకు నెక్ కి తగ్గట్టు డిజైన్ అనేది కాంట్రాస్ట్ తగ్గుతూ వస్తుంది అనమాట. మనకు సైడ్ అంతా కూడా సిమెట్రిక్ డిజైన్ వస్తుంది. ప్రతి ఈ డిజైన్ చూసుకుంటే మనకి ఇది కూడా లైట్ వెయిట్ డిజైన్ వస్తుంది. మనకి ఇది 23 గ్రామ్స్ లో వస్తుంది అనమాట. ఇంత చూడడానికి హెవీ లుక్ వస్తుంది, కానీ 23 గ్రామ్స్ లో ఇలాంటి మంచి మంచి డిజైన్స్ మనకు మన ముకుంద జ్యువెలరీస్ లో మాత్రమే దొరుకుతాయి. కానీ 23 గ్రామ్స్లో అది కూడా ఈ కైండ్ ఆఫ్ జ్యువెలరీ కావాలంటే చాలా తక్కువ చోట్లనే దొరుకుతుంది. అంతే, అందులో ముకుంద ఒక ప్లేస్ అనమాట మీకు. కానీ ఇలాంటి పాసిబుల్ మాత్రం కేవలం ముకుందలో అంతే. మీకు రోజ్ గోల్డ్లో డైమండ్ అపిరెన్స్ ప్లస్ మనకు లైట్ వెయిట్ కలెక్షన్ అంటే మన దగ్గరనే దొరుకుతుంది. అంటే తర్వాత ఇంతకు ఏ నెక్లెస్ చూపించబోతున్నారు? కొంచెం గ్రాండ్గా చూపిద్దాం. వావ్, ఇది చూడండి మనకు గ్రాండ్గా మనకు బ్రైడల్ కలెక్షన్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతి దానికి చిన్న చిన్న నెక్లెస్ వేసుకొని వెళ్ళలేం కదా, ఇలా కొంచెం మంది ప్రిఫర్ చేసే దాన్ని బట్టి కూడా మనం ఇలాంటి డిజైన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా బాగుంటుంది. నెక్కి వచ్చేసి మనకు చోకర్ కాకుండా మనకు నెక్ నుంచి వస్తుంది అనమాట. యూ షేప్లో డిజైన్. ఇది పైన కనుక చూసుకుంటే మనకు పెద్ద సీజర్స్ తోటి పెద్దగా ఎక్కువ డిజైన్ తీసుకున్నారు ఇక్కడ పైన అంతా కూడా. మళ్ళీ కిందికి వచ్చే వరకు మనకి గ్రీన్ స్టోన్స్ తోటి కూడా చూసుకుంటే చాలా గ్రాండ్ గా వస్తుంది అనమాట. డ్రాపింగ్ వచ్చి మనకు కాంబినేషన్ అనేది సీజెడ్ అండ్ గ్రీన్ స్టోన్ అనేది చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్ అనేది. మెయిన్ గా మనం వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చి దాని ప్రకారం డిజైన్ అనేది ఎలివేట్ చేయడం జరిగింది. ఈ కింద కూడా చూసుకుంటే మనకు డ్రాపింగ్ డిజైన్ వచ్చింది. ప్రతిదీ కూడా లీవ్స్ వచ్చి లీఫ్ టైప్ లో మనకు డ్రాపింగ్ ఇచ్చి దీంట్లో కూడా మనకు సీజర్స్ సైజుని బట్టి డిజైన్ బట్టి సైజ్ అనేది యూజ్ చేయడం జరిగింది. మనకు నెక్కి వేసుకుంటే దీని అందం అనేది చాలా బాగుంటుంది. చాలా గ్రాండ్ కూడా ఉంటుంది. ఇది కూడా మనకు చాలా వెయిట్ కూడా మనకు 80 గ్రామ్స్ వస్తుంది. ఓకే, 80 గ్రామ్స్లో ఇంత గ్రాండ్ లుక్ అనేది తక్కువ అన్నమాట మనకు. కానీ ఈ స్టోన్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. రెడ్ అంటే పెద్ద ఉంటది, కానీ గ్రీన్ అంటే కొంచెం ఎలిగెంట్ గా ఉంటుంది. గ్రీన్ అండ్ వైట్ స్టోన్ అనేది మనకు కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. డైమండ్స్ లో కూడా మీరు చూసుకుంటే కనుక మాక్సిమం గ్రీన్ స్టోన్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. మన దగ్గర ఇంకోటి ఏంటంటే మన దగ్గర 18 క్యారెట్ కాకుండా డైమండ్ తీసుకోవాలనుకున్నా మనం ఇచ్చే ఛార్జెస్ కూడా 56,500 పర్ క్యారెట్ మాత్రమే. అందులో కూడా మనం ఈఎఫ్ కలర్ వివిఎస్ క్లారిటీ ఇస్తున్నాం మనం. ఓకే, తక్కువ గ్రేడ్ ఇచ్చి మనం ఎక్కువ రేట్ వేయట్లేదు. 56,500 పర్ క్యారెట్ మాత్రమే. అంటే అలాగే మెయిన్గా ముకుందాలో ఓల్డ్ గోల్డ్ స్కీమ్ అనేది కూడా ఒకటి ఉందని కూడా నేను విన్నాను. అదేంటి యాక్చువల్గా ఓల్డ్ గోల్డ్ స్కీమ్ అనేది అంటే మన దగ్గర పాత బంగారం తీసుకొచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేసి ఆఫ్టర్ 6 months తర్వాత న్యూ జ్యువెలరీ ఏదైనా తీసుకెళ్తే మనకు వేస్టేజ్ లేకుండా తీసుకోవచ్చు అనమాట. మీరు ఎంతైతే బంగారం పెడతారో అంత బంగారం మనకు కొత్త తీసుకొని వెళ్ళొచ్చు. బాగుంది. ఓన్లీ 180 days వెయిట్ చేయాలంటే. 180 days వెయిట్ చేసి మనం ఎలాగో బ్యాంకులలో పెడతాము, బ్యాంక్లో ఇంట్రెస్ట్ పే చేసే బదులు అదైతే మా దగ్గర పెట్టండి. ఆఫ్టర్ 180 days తర్వాత మీకు కొత్త జ్యువెలరీ మీకు నచ్చిన జ్యువెలరీ ప్రజెంట్ ట్రెండింగ్ డిజైన్ తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే,
కానీ ఇప్పటివరకు మీరు చూపించిన జ్యువెలరీ కానీ సో లైట్ వెయిట్లో చూపించారు, అలాగే మీడియం రేంజ్లో చూపించారు, ఇంకోటి గ్రాండియర్లో కూడా చూపించారు. సో అన్ని రేంజ్ వాళ్ళకి తగ్గట్టు ఉన్న మెయిన్గా డిజైన్స్ అనేది కూడా ఈ సీజెడ్ డైమండ్స్లలో ఆ టైప్ ఆఫ్ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ ఐటమ్స్ అయితే. ఇందులోనే కాకుండా మన దగ్గర బీట్స్ మాలలని డింబర్ ఆఫ్ యాంటిక్లో కానీ ప్రతిదీ కూడా లైట్ వెయిట్ డిజైన్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అనమాట. ప్రతిదీ కూడా ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా డిజైన్ తీసుకోండి, మన దగ్గర స్టార్టింగ్ ఓన్లీ లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట. ప్రతిదీ కూడా స్టార్టింగ్ వేస్టేజ్ దగ్గరకు వచ్చే వరకు మనం 2 to 12% మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం ప్రతి డిజైన్స్ కూడా. మనం దానికంటే మించింది లేదు. మెంబర్ ఆఫ్ డిజైన్స్ మెయిన్ ఏంటంటే మెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ మనం ఇచ్చే వేస్టేజ్ అండ్ ప్లస్ మనం ఇచ్చే స్టోన్ కాస్ట్. స్టోన్లో కూడా మనం రీసేల్ 65% కస్టమర్స్కి ఇస్తాం. ప్రతిదీ కూడా మన దగ్గర బెస్ట్ అనమాట. బయటితో కంపేర్ చేస్తే ఎవ్రీథింగ్ మన దగ్గర కంపేర్ విత్ అదర్ బ్రాండ్స్ వీఆర్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్ అనమాట ప్రజెంట్. అండ్ మీరు ఇలా చెప్తూ ఉన్నారు, నేను కూడా మీ స్టోర్ వచ్చి విజిట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. సరే మరి చూస్తున్న వాళ్ళు కూడా మన ముకుందా జ్యువెలర్స్కి వచ్చి మరి అప్రోచ్ అవ్వాలనుకున్నా కానీ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి ఏంటి ఒకసారి చెప్తారా? మనవి వచ్చేసి టోటల్ 7 బ్రాంచెస్ ఉన్నాయి సార్ ప్రజెంట్. ఓకే. కుకట్పల్లి, చందానగర్ అండ్ కొత్తపేట, సోమాజిగూడ, సుచిత్ర అండ్ ఖమ్మం అండ్ హన్మకొండ బ్రాంచెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎక్కడ నియరెస్ట్ బ్రాంచ్ ఉంటుందో ఆ స్టోర్ విజిట్ చేయొచ్చు, అక్కడ మా సర్వీస్ పొందొచ్చు. సూపర్ భయ్యా. మెయిన్గా అబ్బాయిలకు ఎలాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీస్ బాగుంటాయి ఏంటి అనేది కూడా మీరైతే చాలా ఓపిక్గా నాతో పాటు ఉండి చూపించారు. నేనైతే అలసిపోయాను ఆ డిజైన్స్ చూసి. మేము అలసిపోం సార్, మాకు ఇంకా ఊపు వస్తుంది అనమాట కస్టమర్స్కి చూపిస్తుంది. నైస్. అండ్ మెయిన్గా లేడీస్కి కావాల్సిన డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ అనేది కూడా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సాగర్. నైస్. మెయిన్గా అయితే ముకుందా జ్యువెలర్స్లో కేవలం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఏ కైండ్ ఆఫ్ వెరైటీస్ కావాలనుకున్నా కానీ కస్టమైజ్ చేసి వాళ్ళైతే ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. అండ్ ఎవరికైనా కానీ అబ్బాయిలు మెయిన్గా ఇంట్లో వాళ్ళకి కానీ లేకపోతే గర్ల్ ఫ్రెండ్కో వైఫ్కో మరి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ అలాంటి వాళ్ళకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డిజైన్ లైట్ వెయిట్లో స్పెషల్గా ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మరి ఏదైనా ఉంది అంటే అది కేవలం ముకుందా జ్యువెలర్స్. మరి వచ్చి మీకు కావాల్సినది కూడా మీరైతే సెలెక్ట్ చేసుకొని షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.